అమరజీవి డాక్టర్ బి విజయలక్ష్మి గారి జీవిత చరిత్ర 7వ భాగం 3/5/20. అమెరికా వెళ్ళి నేతాజీ సంసారం చూడాలని ఆమె ఎంతగా తపన చెందిందో ఎవరికీ తెలియదు. 4 సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా కోర్కెలు చంపుగా ఆమె 20,000 రూపాయలు దాచి ఈ మధ్య ఆమె అకౌంట్ నాకు ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో ఈ విషయం బయట మా చికిత్సాలయంలో క్యాషియర్ మా మేనమామ కొడుకు అతనితో చెప్పింది, ఎవరికి చెప్పొద్దురా, అమెరికా వెళ్ళి నేతాజీ సంసారం చూడాలని డబ్బు కూడబెడుతున్నా, ఎవరిని అడగకుండా వెళ్ళాలనే ఇదంతా, మీ బావగారికి కూడా చెప్పదు. ఆమె అమెరికా వెళ్లకుండానే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళి ఇక నేను వెళ్ళే ప్రశ్నలే. ఎందుకంటే తల్లి వెళ్ళిన నాళ్ళని కమ్మగా వండి పెట్టి వాళ్ళ పిల్లలకి వాళ్లకు సేవ చేస్తూ ఉపయోగపడగలి ఆ అదృష్టం లేకుండా చేశాడు భగవంతుడు. ఇక నేనంటారా, నేను ఎలాగూ వాళ్లకు ఉపయోగపడ, భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగం, నా మంచి చెడ్డ చూడటం వాళ్ళకు ఒక సమస్య అవుతుంది. ఈ విధంగా వాళ్లకు భారంగా తయారు కావటం నాకు ఇష్టం లేదు. ప్రకృతి వైద్య రంగంలో డాక్టర్ విజయలక్ష్మి గారి విశిష్ట సేవ కవీకికా విధాన్, ఐరిస్ డయాగ్నసిస్, కనీనికలు, కాలేజీ విద్యార్థుల కోసం ఎంతో కృషి చేసి ఈ పుస్తకం వ్రాశారు. యావత్ ప్రపంచంలో లభ్యమయ్యే గ్రంథాలు సేకరించి ప్రత్యేకమైన నోట్స్ తయారు చేసి విద్యార్థులకు బోధించారు. కంటిని పరీక్ష చేయడం 15,000 చందాలుగా వసూలు చేసి స్ప్లిట్ ల్యాంప్ కొనిచ్చారు. ముఖ విధానం, ఫేషియల్ డయాగ్నోసిస్, నిదానాన్ని పద్ధతిలో విశిష్టమైన కృషి చేసి ఎన్నో గ్రంథాలు అధ్యయనం చేసి విద్యార్థులకు బోధి. ప్రకృతి ప్రసూతి విధానం, వర్గీయ కృష్ణరాజు గారి దగ్గర 40 ఏళ్ళ నుంచి 50 వరకు 3 ఏళ్లలో ప్రత్యేక శిక్షణ పొంది ప్రతి సంవత్సరం 20 పురుళ్ళు పోసేవారు. గర్భధారణ మొదలు ప్రసూతి అవసరమైన పరిజ్ఞానాన్ని స్త్రీలకు ప్రకృతి మాసపత్రిక ద్వారా అందించేవారు. ప్రకృతి ఆరోగ్య శిక్షణ శిబిరం నాతో ఒకటి 48 ప్రకృతి చికిత్సాలయ ప్రాంగణాలలో నిర్వహించారు. 1000 మందికి ఆరోగ్య రక్షణ శిక్షణ ఇచ్చారు. సంచార ప్రకృతి చికిత్సాలయం నాతో కలిసి సుమారు 126 శిబిరాలు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రంలో నడిపారు. స్వాస్థ్యం స్వావలంబన, చికిత్స స్వావలంబన సిద్ధాంతాలు లక్షలాది ప్రజలకు బోధి ప్రకృతి పాకశాస్త్రాన్ని రచించి ప్రజల ఆహార సమస్యలను పరిష్కరి స్వయంగా కృషి చేసి వంట వార్పుతో ఎంతో అనుభవాన్ని సంపాదించి ఆ అనుభవాన్ని పాకశాస్త్ర గ్రంథంలో తీర్చిది. హిందీలో ప్రాధాన్యత, నేను ప్రార్థన తర్వాత ఇచ్చిన తెలుగు ఉపన్యాసాల డాక్టర్ అమ్మగారు హిందీలో ఎంతో నేర్పుగా తర్జుమా చేసి రోగుల ఆరోగ్య రక్షణ శిక్షణ ఇచ్చేవారు. ఆచార్య పుత్సా వెంకటరామయ్య గారు నేను వ్రాసిన అనేక గ్రంథాలను హిందీలోకి తర్జుమా చేశారు. ఉర్దూ మీడియాలోని మెట్రిక్యులేషన్ వరకు చదువుకొని ఆ తర్వాత ప్రైవేటుగా దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి విశారద పరీక్షలో ఉత్తీర్ణురాలి హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని స్వయం కృషితో సంపాదించుకున్నారు. డాక్టర్ వినోబాజీ ఆదేశ ప్రకారం నేను ఆమె దగ్గర హిందీ నేర్చుకున్నాను. అంచేత ఆమె నాకు గురువు కూడా. ప్రకృతి వైద్య రంగంలో ఆమె విశిష్టత సుమారు 40 ఏళ్ళు అమీర్పేట ప్రకృతి చికిత్సాలయ
ఎంతో సామర్థ్యవంతంగా నడిపిన మొదటి మహిళా మూర్తి ఆమె. ప్రభుత్వం చేత రికగ్నైజ్ చేయబడి ఉస్మానియా యూనివర్సిటీ ఎఫిలియేట్ చేయబడి గాంధీ ప్రకృతి వైద్య కళాశాల మొదటి పెన్షన్ 1970 నుంచి 80 వరకు ఎంతో నేర్పుతో కళాశాలను నడిపిన ఆమెకు యూరప్ దేశంలో ఎన్నో సంబన్మానాలు జరిగి 3 రత్నాలు లాంటి మగ పిల్లలకు జన్మని 3 డాక్టర్లుగా మార్చి 3 MBBS పాస్ అయ్యేవారు. అందులో పెద్దవాడు బాపూజీ, రెండవ వాడు శివాజీని ప్రకృతి వైద్య కళాశాల 2 ఏళ్ళు చదివి ప్రకృతి వైద్యులుగా వారిని స్థిరపడి వాళ్ళిద్దరూ మా వారసులుగా పనిచేస్తున్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్రకృతి వైద్యంలో కూడా డిప్లొమా హోల్డర్స్గా రూపురేఖలు దిద్దుకొని ఘనత కూడా ఆమె బిడ్డలకి దక్కింది. ఇదంతా ఆమె చేసిన తపస్సు పడి అమీర్పేట ప్రకృతి చికిత్సాలయ 36 ఏళ్ళు సూపరింటెండెంట్గా, మేనేజింగ్ ట్రస్టీగా, మొట్టమొదటి ప్రిన్సిపాల్గా 12 ఏళ్ళు పనిచేసి ఘనతను పొందిన మొదటి మహిళగా యావత్ ప్రపంచంలో విజయలక్ష్మి కీర్తి గడించి ఆమె జీవితం ధన్యం. సుమారు 40 ఏళ్ళు రాత్రింబగడు రోగులకు సేవ చేసి దాంతోపాటు కళాశాలను కూడా నడిపే భారం వహిస్తూ శారీరకంగా అరిగి అలసి శరీరాన్ని వదలి భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళిన మహామనీషి డాక్టర్ విజయలక్ష్మి. డాక్టర్ బి విజయలక్ష్మి బహుభాషా కోవిదురా. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషలలో ఆమెకు ప్రావీణ్యత. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అనేకసార్లు హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు భాషలలో ప్రకృతి వైద్యం మీద ప్రసంగాలు చేయించారు. ప్రకృతి మాసపత్రిక సంపాదకురాలుగా ఎంతో ప్రముఖ పాత్ర నిర్వహించి ఆచార్య పుత్సా వెంకట్రామయ్య గారి వారసురాలు అనిపించు డాక్టర్ అమ్మకు ఉమాదేవి గారు చేసిన సేవలు. శ్రీమతి ఉమాదేవి గారు అమ్మ జబ్బుపడి మంచం మీద ఉన్న 3 నెలలు ఎంతో సేవ చేశారు. అందులో ముఖ్యంగా డాక్టర్ అమ్మ బంగారు వస్తువులని భగవంతుడు తీసివేయమన్నాడని చెప్పి మంగళసూత్రాలు, గాజులు అన్నీ తీసేసింది. అలాంటి సమయంలో ఉమాదేవిగా రాగి, వెండి కలిపిన గాజులు చేయించి తీసుకొని వచ్చి ఇచ్చారు. డాక్టర్ అమ్మకు ఉప్పు వాడటం పనికిరా. ఆ పరిస్థితిలో అమెరికాకు ఫోన్ చేసి కే సాల్ట్ తెప్పించి అమ్మకిచ్చారు. ఇంతమంది ఎన్ని విధాల ప్రయత్ని సేవలు చేసినా భగవంతుడి దయ లేకపోవడం అమ్మ మనల్ని వదిలి స్వర్గం చే. డాక్టర్ అమ్మ గారి తీరని సరిపోయిన తరువాత 2 కళ్ళు కూడా ఐ బ్యాంకుకి దానం చెయ్యమని వ్రాసి కళ్ళు లేనివాడు కనీసం చనిపోయిన తర్వాతే కళ్ళు దానం చేసి వాళ్లకు కంటి చూపు వస్తుందని అలా. అయితే కామెర్ల జబ్బుతో బాధపడి సరిపోయిన కారణం చెప్పి ఆమె కళ్ళు దానం తీసుకోలేదు. ఆమె కోరికగానే మిగిలి ఆమె అన్నగారి 2వ కుమార్తె ఒక ప్రకృతి వైద్యుడికి ఇచ్చి వివాహం చెయ్యే ప్రయత్నం ఆమె జీవించి ఉండగా ఆ పని కాల. ఇంకా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. తపస్సు చేసి తన బిడ్డను దక్కించుకున్న బాపూజీ కడుపులో ఉన్న మామగారు భీమవరం ఆశ్రమానికి వచ్చి కృష్ణరాజు గారి అనుమతితో డాక్టర్ అమ్మ గారిని పురుడు పోయటానికి హనుమకొండ తీసుకొని వెళ్ళేటప్పుడు కృష్ణరాజు గారు డాక్టర్ అమ్మ కలిసి కొన్ని షరతులు పెట్టారు. అపక్వాహారమే తీసుకోవడం, పురుడు వచ్చాక ప్రకృతి సిద్ధాంతం ప్రకారం తల్లి బిడ్డల్ని ఉండనిచ్చారు. ఏ పరిస్థితుల్లో మందులు వాడరు. అలాంటివన్నిటికీ ఒప్పుకొని హనుమకొండకు తీసుకువెళ్ళి పురుడు తేలిగ్గానే వచ్చి పురుడు వచ్చాక
ఎనిమా తీసుకొని స్నానం చేస్తానంటే మామగారు ఒప్పుకోరు. లింగ స్నానానికి మట్టి పట్టికలను ఏర్పాటు చెయ్యాలి. 3 రోజులు తాను ఉపవాసం చేసి బిడ్డకు తేనె నీళ్లు ఇచ్చి ఉపవాసం చెయ్యి. 4వ రోజున బిడ్డకు పాలు ఇచ్చే ప్రయత్నం. ఎలాంటి చికిత్సలు ఎనిమా స్నానం లేని కారణం చెప్పి పాలు చిక్కబడిపోయి ఒకసారి తాగింగానే బిడ్డ నోరు పూసిపోయి కడుపు నొప్పి వచ్చి పుట్టినప్పుడు 9 పౌలు వెంటనే మళ్ళీ 8 తేనె నీళ్లతో ఉపవాసం. 6వ నాటికి బిడ్డ 5 పౌండ్లకు దగ్గర రూపురేఖలు లేకుండా తయారు. అప్పుడు మామగారు పిల్లల స్పెషలిస్టులు పిలిచి కోరమిన్ ఇంజెక్షన్లు ఇప్పించారు. కొన్ని మందులు ఇవ్వటానికి అప్పుడు తండ్రితో దెబ్బలాడి మేనమామలు వెంటబట్టుకొని 6వ రోజు రాత్రి బయలుదేరి 7వ రోజు ఉదయం భీమవరం ఆశ్రమానికి వచ్చేసి కృష్ణరాజుకు బిడ్డను చూసి ప్రతిరోజు ఎనిమాయి స్నానం చేయి, నోరు తెరిస్తే తేనె నీళ్లు పోయమని. ఆ ప్రకారం 16 రోజులు ఉపవాసం చేసి బిడ్డకు తేనె నీళ్లతో ఉపవాసం చేయి. 17వ రోజు బిడ్డ ఏడ్చ నల్లటి విరోచన, శరీరం బంగారు రంగు ఛాయ. అప్పుడు కృష్ణరాజు బిడ్డను చూసి ఇక పర్వాలేదమ్మా, పండ్ల రసం ఇవ్వము. నల్ల ద్రాక్ష పండ్ల రసం తేనె నీళ్లతో కలిపి 2 గంటలు 2 చెంచాలు తాగించాడు. తల్లికి పాలు పండ్లు ఇచ్చేవాడు. 3 రోజులు రసం తాగినందున తర్వాత క్రమేపీ తల్లి పాలు తాగి క్రమేపీ 3 నెలలు బిడ్డ కోలుకొని రూపురేఖలు దిద్దుగా. అప్పుడు కృష్ణరాజు గారు పంతులమ్మ గారిని సన్మానించి, పాపాయమ్మ, నువ్వు చేసిన తపస్సు నీ బిడ్డను బతికించిందమ్మా. నీ జీవితం ఈ బిడ్డ చాలా గొప్పవాడవుతాడు. డాక్టర్ అమ్మ గారిని కృష్ణరాజు గారు పాపాయమ్మ అని పిలిచారు. ఆనాటి బిడ్డ పెద్దవాడి బీఎస్సీ ఎంబీబీఎస్ పాస్ అయి 2 తర్వాత సంవత్సరాల కోర్సు ఎండి కూడా పూర్తి చేసి ఇవాళ డాక్టర్ అమ్మ గారి వారసుడిగా ప్రకృతి చికిత్సాలయాన్ని, గాంధీ ప్రకృతి కళాశాలను నడిపే బరువు బాధ్యత నెత్తి మీద పెట్టుకున్నాడు. తెరగని రాయి, అది రేపు చూద్దాం.